శుభాకాంక్షలు. ఇకపోతే డిబేట్లోకి వెళ్తే సుగాలి ప్రీతి కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ కేసును మళ్ళీ సిబిఐకి అప్పగించాలని చెప్పేసి మంత్రివర్గంలో కూడా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు నిర్ణయించుకున్న తర్వాత ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సిబిఐకి లేఖ రాయమని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే క్యాబినెట్ భేటీ తర్వాత చాలాసేపు మరి మంత్రులతోటి ముఖ్యమంత్రి మాట్లాడినట్టు తెలుస్తోంది. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తమను టార్గెట్ చేస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం చేసేటువంటి విష ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టాలని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో చూస్తే అనేకమైనటువంటి అంశాలు, అటు అమరావతి ఇష్యూ కానీ, లేకపోతే విజయవాడ వరదలకు సంబంధించి కానీ, వర్షాలు వచ్చినప్పుడల్లా విజయవాడలో ఏదో వరదలు మునిగిపోతుందని చెప్పేసి ప్రచారం, అమరావతి మీద దుష్ప్రచారాలు, సో ఇవన్నీ కూడా నాయకుల మీద దుష్ప్రచారాలు. ఇటీవల కాలంలో చూస్తే దివ్యాంగులం అంటూ పెన్షన్ రాలేదంటూ అర్హులు కాని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రచారాలు, వీటన్నిటి మీద కూడా మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వీటన్నిటి మీద చాలా సీరియస్ అయినట్లు, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేటువంటి మిస్ఇన్ఫర్మేషన్ కనుక ఎవరైనా సరే ప్రచారం చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక మీద స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అసభ్య పదజాలంతో మాట్లాడే వాళ్ళని, దూషించే వాళ్ళ మీద కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాని కాస్త కట్టుదిట్టం చేశారు. అయితే దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల మీద దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద, వారి మీద చర్యలు అయితే ఇంతవరకు అయితే ప్రభుత్వం తీసుకోలేదని చెప్పాలి. ఇకపోతే సోషల్ మీడియాలో అడ్మిన్కి బాధ్యతలు ఉండేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే పనిలో వైసీపీ ఉంది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రాజధానిపైన విష ప్రచారం చేస్తున్నారనేటువంటి ఆవేదనలో కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారంటూ లబ్ధిదారులు కాని వారు చేసేటువంటి ప్రచారం పైన కూడా ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలను, రైతులను తప్పుదారి పట్టిస్తున్న వారిపై కూడా ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారంట. సో అమరావతి మునిగిపోయిందన్న ప్రచారం చేసే వాళ్ళను, అదేవిధంగా ఫేక్ ప్రచారం చేసే వాళ్ళ మీద ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో సోషల్ మీడియాలో జరిగే విష ప్రచారాల మీద ఉక్కుపాదం మోపనుంది ప్రభుత్వం. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ప్రభుత్వం సీరియస్. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముందుగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ శాసనసభ్యులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కూన రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో చాలా రోజుల తర్వాత